హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మన ఛానల్లో టెక్ Q&A సెషన్ అయితే రన్ అవుతూ ఉంటుంది. అంటే మీరు నన్ను అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ ఈ ఎపిసోడ్లో నేను సమాధానాలు ప్రొవైడ్ చేస్తుంటాను. మరి ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. ఫ్రెండ్స్, మొదటిగా ఈ క్వశ్చన్ మనకి చందు గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే 10 నుంచి 15,000 రూపాయల మధ్యలో మంచి మొబైల్ ఫోన్ చెప్పండి అని చెప్పి. ఒకవేళ మీరు కనుక పెర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక మై సజెషన్ సింప్లీ గో విత్ Redmi Note 7 Pro. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఒకవేళ మీరు గేమింగ్ లవర్ అయి ఉన్నట్లయితే, గేమింగ్ కోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్రిచ్డ్గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ Realme 3 Pro. ఈ మొబైల్ ఫోన్ కూడా ఆసమ్గా పెర్ఫామ్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ అయితే Note 7 Pro, అలాగే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక Realme 3 Pro. అండ్ ఈ రెండు ప్రోడక్ట్స్ సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే రవి కేకే గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఇండియాలో Note 5 Proకి పై అప్డేట్ వస్తుందా? 100% Note 5 అలాగే Note 6 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా వీళ్ళు అఫీషియల్గా ఆండ్రాయిడ్ పై అప్డేట్ ఇస్తానని చెప్పి నిన్న అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్లో దీన్ని దశల వారీగా త్రూ అవుట్ ద వరల్డ్ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నోటిఫికేషన్ వస్తే సరే ఒకవేళ లేదు అన్నట్లయితే మన టెక్ న్యూస్ ఫాలో అవ్వండి. సో దట్ నేను ఎవ్రీడే నేను అప్డేట్స్ చెప్తూ ఉంటాను. సో అక్కడ మీకు ఐడెంటిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి మేకల వంశీకృష్ణ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఇండియాలో Asus Zenfone 6 ప్రైస్ ఎంత ఉండొచ్చు అని చెప్పి. మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని వీళ్ళు అరౌండ్ 32,000 నుంచి 35,000 ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇది కూడా మనకి Asus కంపెనీ నుంచి వచ్చినటువంటి ఇయర్ ఫ్లాగ్షిప్ ఫోన్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి కాస్మో ఎక్స్ప్రెస్ ఇండియా ట్రావెల్స్ వాళ్ళు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే అన్న 36Kలో Oppo 10X జూమ్ బెటరా, లేదు అన్నట్లయితే OnePlus 7 బెటరా అని చెప్పి. ఒకవేళ మీ ప్రయారిటీ కనుక కెమెరా అయి ఉన్నట్లయితే కనుక సింప్లీ మై సజెషన్స్ గో విత్ Oppo. ఒకవేళ మీ ప్రయారిటీ కనుక పెర్ఫార్మెన్స్ అయితే కనుక సింప్లీ గో విత్ OnePlus 7. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి రవీందర్ రెడ్డి గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే టీవీకి బదులుగా వాల్ పైన పెట్టి కేబుల్ టీవీ కనెక్షన్ తోటి ప్రొజెక్టర్ లాగా యూజ్ చేసేటువంటి, ఓకే ఈయన ప్రొజెక్టర్ గురించి అడుగుతున్నారు. సో మనకి ఇన్స్టెడ్ ఆఫ్ టీవీకి బదులుగా వాల్ పైన ప్రొజెక్ట్ అయ్యేలాగా అతి తక్కువ ప్రైస్లో మనకి కేబుల్ టీవీని చూసుకునేలాగా ప్రొజెక్టర్స్ ఏమైనా దొరుకుతాయి అని చెప్పి అడుగుతుంది జరుగుతుంది. సో అఫ్ కోర్స్ చాలానే దొరుకుతూ ఉంటాయి మీకు banggood.comలో, అలాగే మీకు ఈవెన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా మనకి 4-5 వేల రూపాయల నుంచి కూడా ప్రొజెక్టర్స్ ఉంటాయి. సో ప్రొజెక్టర్స్ మీద మీకు టీవీలో వచ్చినటువంటి క్వాలిటీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఈవెన్ దానికి మళ్ళీ సెటప్ అంతా కూడా టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని ఎక్కడికంటే అక్కడికి మనం పొద్దుగుకును డిస్టర్బ్ చేయకుండా ఫిక్స్ చేసేటట్లయితే కనుక యూ కెన్ గో విత్ మీకు మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఎప్సాన్కి సంబంధించినటువంటి ప్రొజెక్టర్స్ అయితే కొంచెం డ్యూరబిలిటీ బాగుంటాయి, కానీ ఇవి అంత చవకగా అయితే రావు. సుమారుగా మీరు 50,000 to 60,000 రూపీస్ ఎక్స్పెండిచర్ అయితే పెట్టుకోవాలి. ఒకవేళ చైనాకి సంబంధించినటువంటి ప్రొజెక్టర్స్ వాడుతున్నారు అన్నట్లయితే మీకు అరౌండ్ 6,000 to 10,000 రూపీస్ రేంజ్లో కూడా ప్రొజెక్టర్స్ ఉంటాయి, కానీ వీటికి లైఫ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండవు, అంత బాగుండవు అని కూడా నేను అంటాను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనల్ని అడుగుతుంది టోటల్ ఇన్ఫర్మేషన్ హిస్టరీ ఛానల్ వాళ్ళండి. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే Realme C2 మొబైల్ ఫోన్ని మనం పర్చేజ్ చేయొచ్చా? 100% మీరు ఇది పర్చేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఇంత మంచి స్పెసిఫికేషన్స్తో ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక మొబైల్ ఫోన్ లేదని నేను చెప్తాను. ఇకపోతే ఈయన మరొక క్వశ్చన్ మనల్ని అడుగుతున్నారు. సో ఈయన ఏంటంటే Realme X వర్సెస్ Redmi K20 వర్సెస్ OnePlus 7. సో ఈ మూడిటిల్లో నా పికప్ వచ్చేటప్పటికే Redmi K20, ఎందుకంటే ఇది మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఈవెన్ మనకి OnePlus 7ని మనం దీంతో కంపేర్ చేయలేము, ఎందుకంటే OnePlus 7 వచ్చేటప్పటికే 855 SoC చిప్సెట్తో రావడం జరుగుతుంది. Redmi K20 వచ్చేటప్పటికే మనకి 710 SoC చిప్సెట్తో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈయన మరొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. అదేంటంటే Redmi K20 Pro వర్సెస్ OnePlus 7 Pro. సో ఈ రెండిట్లో అయితే కనుక డెఫినెట్లీ నా పికప్ వచ్చినప్పటికీ Redmi K20 Proనే, ఎందుకంటే ఇది 855 SoC చిప్సెట్తో రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ రెండు స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉండడం జరుగుతుంది. కాకపోతే మనం కేవలం OnePlus అనేటువంటి బ్రాండ్కి, అలాగే AMOLED LED స్క్రీన్, అఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకి AMOLED LED స్క్రీన్ ఉంటుంది, కాకపోతే రిఫ్రెష్ రేట్ అందులో బాగుంటుంది, అలాగే ఆక్సిజన్ OS. సో వీటన్నిటికీ మనం అదనంగా అరౌండ్ ఒక 15,000 రూపాయలు అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే మనకి జస్ట్ కేవలం 20,000 to 25,000 రూపీస్ మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది. నా పికప్ వచ్చేటప్పటికే Redmi K20 Pro. ఇకపోతే మనకి అరుణ్ కుమార్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు మీకు వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తాయి, మీరు డీటెయిల్డ్గా చెప్తున్నారు కదా అని చెప్పని అంటున్నారు. సో చెప్పడం వరకే నా రెస్పాన్సిబిలిటీ, వ్యూస్ అనేది కంప్లీట్లీ దట్ ఈస్ యువర్స్. మీ అందరి సపోర్ట్ తోటే నేను ఎదగాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కనుక నా వీడియోస్ని, అలాగే ఇలాంటి వీడియోస్ని లాంగ్ టర్మ్లో చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ హ్యావ్ టు షేర్ మై
వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ మీ. సో నేను ఎప్పుడైనా కానీ వీడియో చేసేటప్పుడు కానీ లేదా వీడియోని పబ్లిష్ చేసిన తర్వాత కానీ నేను ఎప్పుడు నాకు ఎన్ని వ్యూస్ వస్తాయి ఏంటి అనే దాని గురించి ఆలోచించను. జస్ట్ నా నాలెడ్జ్ని మీతోటి షేర్ చేయాలనేది ఆలోచిస్తాను. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి హరి గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, బ్రో K20 Proలో హై రెజల్యూషన్ ఆడియో ఫ్రీక్వెన్సీ ఇచ్చారంటున్నారు కదా, అది ఇయర్ ఫోన్స్లోనే పనిచేస్తున్నా లేక స్పీకర్లో కూడా వర్క్ అయ్యేటువంటి అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నారు. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మొబైల్ ఫోన్లో ఏదైనా ఒక ఆడియో టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మోస్ట్ ప్రాబబ్లీ ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఆస్వాదించాలి అన్నట్లయితే కనుక 100% హెడ్ ఫోన్సే. ఒకవేళ మీరు అవుట్పుట్ లౌడ్ స్పీకర్ ద్వారా ఆ టెక్నాలజీని మీరు ఆస్వాదించాలన్నట్లయితే కనుక సుమారుగా ఒక 30 to 40% ఆఫ్ ద అవుట్పుట్ మాత్రమే తీసుకోగలరు. మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని రెండిటిలో తీసుకొస్తారంటే హెడ్ ఫోన్స్లో సపోర్ట్ చేస్తుంది, ఇంటర్నల్గా ఉండేటువంటి ఫోన్ స్పీకర్స్లో కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ మనకి ఇంకా మీకు ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అన్నట్లయితే కనుక మై సజెషన్ సింప్లీ యూజ్ ద హెడ్ ఫోన్స్. అండ్ అఫ్ కోర్స్ దీన్ని హెడ్ ఫోన్స్లో కాకుండా మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి స్పీకర్స్లో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఈశ్వరయ్య గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, సామ్సంగ్ AMOLED ఎల్ఈడి వర్సెస్ LG OLED గురించి చెప్పండి అని చెప్పి. సో ఈ రెండిటిల్లో 100% నా సజెషన్ అండ్ నా పికప్ వచ్చేటప్పటికే సామ్సంగ్ AMOLED ఎల్ఈడి స్క్రీన్స్ అని అంటాను. సో ఇవి బెటర్గా పెర్ఫామ్ చేస్తే కంపేర్డ్ టు ద OLED కన్నా. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి అంజన్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, 40 ఇంచెస్లో స్మార్ట్ టీవీ ఏది బాగుంటుంది అని చెప్పి. స్మార్ట్ టీవీస్ అన్నిటిలో కూడా 40 ఇంచెస్లో అని అంటే 40 ఎగ్జాక్ట్గా ఉండదు, 42 ఉండొచ్చు, 43 ఉండొచ్చు. సో ఇలాంటి స్మార్ట్ టీవీస్ అన్నిటిలో మీరు బడ్జెట్లో చూస్తున్నారు అన్నట్లయితే మై సజెషన్ సింప్లీ గో విత్ MI ఆర్ VU. ఈ రెండు బ్రాండ్స్ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు కనుక ఫీచర్స్ కావాలి అంటే దాని లోపల ఉండేటువంటి కంటెంట్ అలాగే ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ని ఎక్కువగా వాచ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మైక్ పికప్ ఇస్ గో ఫర్ సింప్లీ MI. ఒకవేళ మీరు పిక్చర్ క్వాలిటీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ గో విత్ VU. అఫ్ కోర్స్ మనకి MIలో పిక్చర్ క్వాలిటీ బాగుంటుందని కాదు, MIలో కూడా బాగుంటుంది. కాకపోతే ఆన్లైన్ స్ట్రీమింగ్ ఎక్కువగా కంటెంట్ ఇష్టపడే వాళ్ళైతే మై పికప్ ఇస్ సింప్లీ గో విత్ MI అని నేను అంటాను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి రాజేష్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే, TCL టీవీస్ మీద రివ్యూ చేయండి బ్రదర్ అని చెప్పి. TCL కంపెనీ అయితే మనకి ఏ విధమైనటువంటి రివ్యూ యూనిట్స్ని అయితే పంపించలేదు. సో యాజ్ ఆఫ్ నో నేను ఈ టీవీస్ని పర్చేస్ చేసి కూడా నేను రివ్యూ అయితే చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ఉంది, నేను పర్చేస్ చేస్తాను, రివ్యూ చేస్తాను, మళ్ళీ తర్వాత నేను వాటిని అమ్మేస్తాను కొంచెం అమౌంట్ తక్కువకే. అలా టీవీస్ని అయితే నేను అమ్మలేను, ఎందుకంటే ఇవి ప్రతి ఒక్కళ్ళ దగ్గర రిక్వైర్మెంట్ అయినటువంటి ఐటమ్ అయితే కాదు. ఇన్ కేస్ మొబైల్ అనుకోండి ఎవరో ఒకళ్ళు అయితే పర్చేస్ చేస్తారు. యాజ్ ఆఫ్ నో ఈ కంపెనీ అయితే మనకి రివ్యూ యూనిట్ అయితే పంపించలేదు. ఒకవేళ ఈ కంపెనీ రివ్యూ యూనిట్ పంపించింది అన్నట్లయితే కనుక డెఫినెట్లీ నేను దీనికి సంబంధించినటువంటి రివ్యూని మీకోసం తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి రాజ్ కుమార్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, బ్రో మీరు ఏ జాబ్ చేస్తూ ఉంటారు అని చెప్పి. సో నేనైతే జాబ్ చేయను, నా ఓన్ బిజినెస్ ఉంది, నాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ చెప్తూ ఉంటాను. అండ్ ప్యారలల్గా నాకు సర్వీస్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో ఈ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను మేనేజ్ చేసుకుంటుంటాను. దిస్ ఈజ్ మై ఓన్ జాబ్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి CH వేణు గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఈయన బడ్జెట్ 17,000 రూపీస్ అంట. సో దీంట్లో మనకి Realme 3 Pro కొనొచ్చా కొనకూడదా అని చెప్పి చెప్తున్నారు. లేదు అన్నట్లయితే కనుక Realme X కోసం వెయిట్ చేయమంటారా అని చెప్పి అడుగుతున్నారు. సో నన్ను అడిగితే 17,000 మీ బడ్జెట్ అయినట్లయితే Realme 3 Pro కన్నా కానీ మనకి Realme X ఏదైతే ఉందో మరింత బెటర్ స్పెసిఫికేషన్స్తో మనకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ Realme Xే కాదు, ఇక్కడ మీకు రెడ్మీకి సంబంధించినటువంటి K20 అదేనండి మన ఇండియాలో వచ్చేటప్పటికే పోకో F2 అనేటువంటి పేరుతో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అది కూడా మనకి మంచి స్పెసిఫికేషన్స్తోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీకు గనక హరీ లేదు అన్నట్లయితే కనుక యాజ్ ఆఫ్ నౌ అయితే మీరు వెయిట్ చేయండి. సో ఇక్కడ మనకి బెటర్ చాయిస్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్లోనే వీళ్ళు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే కార్తిక్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, అన్న MI A1 ఇప్పుడు కొనొచ్చా లేదా Note 7 Pro లేదా సామ్సంగ్ A50 ఏది తీసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ మూడిట్లయితే MI A1 అయితే యాజ్ ఆఫ్ నా వేస్ట్, ఎందుకంటే మనకి MI A3 మొబైల్ ఫోన్ కూడా రాబోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇది అవుట్డేటెడ్ మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే Note 7 Pro లేదా A50 ఈ రెండు మొబైల్ ఫోన్స్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక మై సజెషన్ ఇస్ మై పికప్ ఇస్ సింప్లీ గో విత్ Redmi Note 7 Pro. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్తాను.
సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అండ్ దానికి సంబంధించినటువంటి నా ఆన్సర్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.